పాటలను పోగొట్టుకొని, ఆరాధనను పోగొట్టుకొని చాలా సందర్భాలలో వాక్య పరిచర్యకు వచ్చే క్రైస్తవులు దేవుని బిడ్డలు ఉంటారు. చాలా విచారించదగిన విషయం ఇది. వారు హృదయములు దున్నబడిన నేలగా ఉండవు. వారికి సిద్ధపాటు లేకుండా దేవుని యొక్క వాక్యము వినడం వలన, ఇదిగో యేసయ్య చెప్పాడు ఉపమానము, అవి త్రోవ పక్కన పడినప్పుడు పక్షులు వచ్చి దానిని తీసుకుని వెళ్ళిపోతున్నాయట. ఇదిగో చాలా మందికి వాక్యము గుర్తుండదు, వాక్యము హృదయములో పడదు, వాక్యము గురించిన ఆలోచన వారికి ఉండదు, వాక్యము వలె బ్రతకాలనే తలంపు వారికి రాదు. కారణం ఏమిటంటే వారు ప్రసంగం సమయానికి వచ్చే క్రైస్తవులు. వారికి దేవుని స్తుతించడం వద్దు, దేవుని ఆరాధించడం వద్దు. దేవుని స్తుతించడం ఎప్పుడు జరుగుతుందంటే పాటలు పాడినప్పుడు జరుగుతుంది. ఆరాధించడం ఎప్పుడు జరుగుతుందంటే నీవు నేను లేచి ఏక స్వరమెత్తి ఒకే శబ్దముతో ప్రభు చేసిన మేలును బట్టి, ఉపకారమును బట్టి, ఆయన ఔన్నత్యాన్ని ఆ పాటలో స్మరిస్తూ ఆయనను ఆరాధిస్తూ ఉంటాం. చూశారా? ఆరాధన, స్తుతి ప్లస్ ఆరాధన అక్కడ జరగగా ఆ హృదయము దున్నిన నేల వలె ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. స్తుతి ఎద్దు లాంటిది అయితే ఆరాధన ఎద్దు వెనకాల ఏముంటుంది? నాగలి అంటాం. ఆరాధన నాగలి లాంటిది అన్నమాట. ఇక నీవు వాటిని ఎంత స్పీడ్గా తీసుకెళ్తే అంత ఎక్కువగా దున్నబడుతుంది. చప్పట్లు కొట్టి ప్రభు యొక్క నామాన్ని ఘనపరచు. ఎంత ఎక్కువగా దున్నబడితే అంత మేలు. విత్తబడే విత్తనములు ఖచ్చితముగా దున్నబడిన స్థలములో పడతాయి. దున్నబడిన స్థలములో పడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడనే నీరు సహాయము ద్వారా ఆ విత్తనము నీలో ఫలిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంతమంది ఇట్లాంటి గ్రహింపు కలిగి ఉన్నారు? చాలా మంది దేవుని మందిరానికి వాక్యం వినడానికి వస్తున్నావనేమో, స్తుతి చెల్లించడానికి, ఆరాధన చేయడానికి రావట్లేదా? వాక్యం ఒక్కటే అనుకుంటున్నావా? అది ఎక్కడ పడుతుంది అనుకుంటున్నావు? త్రోవ పక్కన పడుతుంది, రాతి నేలన పడుతుంది, ముళ్ళ తుప్పల్లో పడుతుంది. చాలా మందికి వాక్యము గుర్తుండదు, వాక్యము హృదయములో పడదు, వాక్యము గురించిన ఆలోచన వారికి ఉండదు, వాక్యము వలె బ్రతకాలనే తలంపు వారికి రాదు. కారణం ఏమిటంటే వారు ప్రసంగం సమయానికి వచ్చే క్రైస్తవులు.